చారిత్రాత్మకమైన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. వేకువజామునే అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. వార్షిక బోనాల సందర్భంగా సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉప్పుగూడ, లాల్ దర్వాజా, చత్రినాక, గౌలిపుర, అలియాబాద్ తదితర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు బోనాలను నెత్తిన పెట్టుకుని వస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు భక్తులు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేశారు. బోనాలు నెత్తిన పెట్టుకుని వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగేలా 10 షీ టీమ్స్ తో పాటు 1200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయం కమిటీ అధికారులు పర్యవేక్షిస్తుండటంతో బోనాల జాతర కన్నుల పండుగ కొనసాగుతోంది. ఉదయం సింహవాహిని మహంకాళి అమ్మవారిని బీజేపీ నాయకురాలు మాధవీలత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ కుటుంబ సభ్యులు కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అటువంటి ప్రసాదాన్ని నైవేద్యాన్ని ప్రతి ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్న ఆ అద్భుతమైన అందమైన బంగారు రంగుతో ఉన్న ఈ రోజు ఊరి పొరిమేద దేవతలు, ఒకరు మైసమ్మనిది, ఒకరు రెండుకమ్మనిది, ఒకరు పోచమ్మనిది, ఒకరు ముత్యాలమ్మనిది. ఆ అమ్మకి ఎన్ని పేర్లు పెట్టినా అమ్మ అమ్మనే. ఆ అమ్మకానికి ఈ రోజు తీసుకొని వచ్చి ఇంతమంది ఇళ్ళ నుంచి ఇంతమంది అమ్మ వండిన అన్నంతో ఆ పైన పెట్టే దీపం ఉంటే చూడండి. ఆ దీపం ఏంటి తెలుసా? ప్రతి ఇంటి నుంచి తాను ఒక దీపం లాంటి ఒక శుభాన్ని తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెడతాడు. ఇటువంటి ప్రసాదం ఆమెకు అర్పించి, అమ్మా వేరే పండుగలలో అయితే నేను బాగుండాలి, నా పెన్మిటి బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అనుకుంటాం, కానీ ఈ పండుగ నాడు మాత్రం మా గ్రామం బాగుండాలి అంటే ఎంత ఐకమత్యం నీకు. ఆ గ్రామంలో అందరూ ఉంటారు, వీళ్ళుంటారా వాళ్ళు ఉంటారా అని చెప్పినట్టు అవుతుందా? వేరే వేరే లాల్ దర్వాజా